బ్రహ్మపుత్ర నది మీద టిబెట్ ప్రాంతంలో చైనా నిర్మించాలనుకుంటున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు, నిపుణులు ఇది ఇక్కడ కడితే చాలా ప్రమాదకరం. అంటే కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ఇంత డబ్బు పోసి కట్టడం వల్ల ఈ యొక్క పగుళ్ళు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇంత పెద్ద డ్యామ్ నిర్మిస్తే ఆ పగుళ్ళు వల్ల చైనాకు కూడా భారీ నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని అక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు చైనా వినేటటువంటి పరిస్థితుల్లో ఉందో లేదో తెలియదు కానీ మొన్న ఇంతకు ముందే అక్కడికి చెందినటువంటి కొంతమంది నిపుణులు కూడా ఈ విషయం మీద అధ్యయనం చేసి ఇది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. ఇక్కడ 300 గిగావాట్ల పవర్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చైనా అంటున్నారు. కానీ వాస్తవంగా 3 టెరావాట్లు కూడా, అంటే 3000 గిగావాట్లతో సమానమైనటువంటిది 3 టెరావాట్లు. అంటే 1000 గిగావాట్లు 1 టెరావాట్ కదా, ఆ విధంగా 3 టెరావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఇక్కడ దీన్ని నిర్మిస్తున్నారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికి చైనా అయితే 300 గిగావాట్లు అని చెప్తుంది, కానీ అది అబద్ధం. 3 టెరావాట్లు అంటే ఎంత విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ చేయాలో ఆలోచించండి. ఇది బ్రహ్మపుత్ర నది ముందు, అంటే ఆ ప్రాంతం దాటగానే అత్యంత భారీ మలుపు ఉంటుంది. ఆ మలుపు దాటగానే అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి డైరెక్ట్గా కిందకు వచ్చేసి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అంటే దీనివల్ల ఎంత ప్రమాదం అంటే చైనా శాస్త్రవేత్తలు భారతదేశానికో బంగ్లాదేశ్కో నష్టమని చూడడం లేదు, అది మనకే నష్టం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 15 లక్షల కోట్ల రూపాయలు అంటే దగ్గర 17,000 కోట్ల డాలర్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ నిర్మించడానికి చైనా అనేక కారణాలు ఉన్నాయి. చైనాకి ఒకటి, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని. 2, వాళ్ళ విద్యుత్ ఉత్పత్తిని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి. అంటే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, వాళ్ళ దేశానికి కావాల్సినటువంటి విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ఉంది, ఇంకా ప్రపంచ దేశాలకి విద్యుత్తును అమ్మడానికి కూడా ఇక్కడ నిర్మిస్తుంది. ఇక్కడ నిర్మించడం వల్ల మిగతా ఏషియా ప్రాంతాలకి పవర్ సప్లై కోసం కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది. అదే ఇక్కడ నుంచి ప్రయత్నాలు చేద్దామన్న విధంగా ఈ డ్యామ్ను నిర్మిస్తోంది. మరి ఈ విధంగా నిర్మించడం వల్ల భారతదేశానికి నష్టమే. భారతదేశం శాస్త్రవేత్తలు, భారతదేశ ప్రభుత్వము ఎప్పటి నుంచో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఇది ఇలాంటి డ్యామ్ నిర్మించొద్దు, ఇది మానవాళికి ప్రమాదకరము అని చెప్తా ఉన్నారు. చైనా ఏమొచ్చేసి వింటున్నట్లుగే ఉంది, కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన అంటే చైనా సొంత శాస్త్రవేత్తలు చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితుల్లో లేదు. కానీ శాస్త్రవేత్తలు ఇక్కడ కట్టడం చాలా కష్టం, మనకొద్దు, డబ్బు అంతా వేస్ట్ అయిపోద్ది అన్న విధంగా చెప్పినా సరే మరి చైనా పరిస్థితి ఏంటి, చైనా మనస్తత్వం ఏంటో మనకు తెలుసు కదా.